డివిజనల్ సెక్రటరీ లీలా మేడం గారికి, అలాగే ఎక్స్ డివిజనల్ సెక్రటరీ మరియు హెచ్ఎంఎస్ జనరల్ సెక్రటరీ జిఎన్ శ్రీనివాసరావు గారికి, అలాగే మన బ్రాంచ్ చైర్మన్ క్రాంతి కుమార్ గారికి, అలాగే నా పిలుపుని అందుకొని మీ అందరూ చాలా సుదూరాల నుంచి నావరపాటి నుంచి మచిలీపట్నం నుంచి అనుకున్న టైంకి ఇచ్చేసిన కార్మిక మహాశైలకు ముఖ్యంగా నా నమస్కారం. ఇవాళ ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే రేపు డిసెంబర్ 4, 5 తారీఖుల్లో మనకి ట్రేడ్ యూనియన్ ఎలక్షన్స్ అనేది కండక్ట్ చేయబడుతున్నాయి. ఈ ఎలక్షన్స్లో ఎవరికి ఓటు వేయాలి, అలాగే ఈ ఎలక్షన్స్ ఎందుకు వచ్చాయి, దీనివల్ల మనకి ఏంటి అనేది క్లుప్తంగా మాట్లాడుకుందాం. ఈ విషయాలు మన పాత తరం కార్మికులకి తెలుసు, కొత్త తరం కార్మికులకి చెప్పాలనే ఉద్దేశంతో యాక్చువల్గా డివిజన్ సెక్రటరీ గారు డివిజన్ అంతా పర్యటించి ఇవాళ మచిలీపట్నం నుంచి ఇక్కడ దాకా, రేపు మచిలీపట్నం నుంచి రామర్పేట దాకా అనుకున్నాం. తర్వాత మనకి ఆడిగాంగ్ రేపు శనివారం అందరికీ రెస్టులు ఉంటాయి. సో రేపు రెస్టులు, మీ రెస్టులలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు కాబట్టి ఇవాళ హాఫ్ డే నుంచి పర్మిషన్ తీసుకొని మిమ్మల్ని అందరినీ ఇక్కడికి సమావేశపరచడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ చదువుకున్న కొత్త కార్మికులందరికీ చాలా డౌట్లు ఉన్నాయి. ఆ డౌట్లు ఆల్మోస్ట్ 100% కాకపోయినా 90% ఇవాళ నేను నివృత్తి చేస్తాను. ముఖ్యంగా కొత్త కార్మికులు ఎవరైతే ఎన్పిఎస్లో ఉన్నారో, ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ యూపీఎస్ వచ్చిందో వాళ్ళకి అందరి కార్మికులకు సంబంధించింది కాబట్టి ముందుగా చెప్తాను. రైల్వేలో ఓల్డ్ పెన్షన్ స్కీమ్, ఈ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అంటే మనం రిటైర్ అయిన తర్వాత ఏ బేసిక్ అయితే ఉంటుందో దాని 50% బేసిక్ డిఏ తీసుకుంటాం పెన్షన్. ఇప్పుడు ఇది ఎన్పిఎస్లో మనకి ఎటువంటి బెనిఫిట్స్, పెన్షన్ బెనిఫిట్స్ లేకపోగా మనం రిటైర్ అయిన తర్వాత లంసమ్ అమౌంట్ అనేది వాడు షేర్ మార్కెట్లో కానీ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకొని వచ్చిన డబ్బులు మనం రిటైర్ అయ్యే రోజు తీసుకొచ్చి మనకి చెక్ ఇస్తాడు. ఆ ఇచ్చిన డబ్బులు షేర్ మార్కెట్లో పెరుగుతాయా, తగ్గుతాయా, వస్తాయా, పోతాయా మనకి ఏం తెలియదు. మనకి ఆ రోజు ₹1,00,00,000 రావచ్చు, 10 లక్షలు రావచ్చు. కానీ రిటైర్డ్ అయ్యే రోజు మనకి వచ్చిన డబ్బుల చుట్టూ కూడా రాబందుల్లా బంధువులు ఉంటారు, పిల్లలు ఉంటారు, తీసుకుపోతారు. ఇవాళ కామన్గా ఒక ₹3 రిటైర్ అయిన తర్వాత బతకాలంటే కనీసం ₹30,000 కావాలి. ఇవాళ కొడుకు కూతురు దగ్గరికి ఎన్ని చేయించాల్సే పరిస్థితికి మనం దిగజారకూడదు. అంటే మనం స్వయంగా 60 ఏళ్ల తర్వాత మనం హుందాగా బతకాలంటే 30,000 కావాలి, దానికి పెన్షన్ కావాలి. ఇవాళ మేము తీసుకొచ్చాం, ఇది కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కాదు అనే దానికి మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. చదువుకున్న వాళ్ళందరికీ ఒక్కసారి ఆలోచించండి. 2004లో ఏ గవర్నమెంట్ ఉంది కార్మికులారా? 2004లో ఏ గవర్నమెంట్ ఉంది? కాంగ్రెస్ గవర్నమెంట్. 2009లో ఏ గవర్నమెంట్ ఉంది? కాంగ్రెస్ గవర్నమెంట్. ఎన్పిఎస్ బిల్ ఎప్పుడు తెచ్చారు? 2004లో. 2004లో 1/1/2024 నుంచి ఎన్పిఎస్ బిల్ తెచ్చారు. ఇవాళ సంఘ్, ఈ సంఘ్ ఎంప్లాయీస్ సంఘ్ అనేది ఐఎన్టీయూసీ యొక్క అనుబంధ సంస్థ, ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ అంటారు. దాని అనుబంధ సంస్థే ఈ ఎంప్లాయీస్ సంఘ్. వీళ్ళు కాంగ్రెస్ కి ఒక అనుబంధ సంస్థ, కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక ట్రేడ్ యూనియన్. అలాగే డిఎంఆర్కేఎస్ అంటే బీజేపీకి అనుబంధ సంస్థ. మన ఎర్ర జెండాకి ఎటువంటి రాజకీయ ఎజెండా లేదు. కార్మికుల జెండా మన ఎజెండా, కార్మికుల శ్రేయసే మన ఎజెండా తప్ప మనకి ఎర్ర జెండాకి ఎటువంటి రాజకీయ పార్టీతో సంబంధం లేదు. 2004లో మన్మోహన్ సింగ్ గారు 1/1/2004లో మన్మోహన్ సింగ్ గారు మనకి ఎన్పిఎస్ ఇచ్చారు. బిల్లు పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. రాజ్యసభలో ఎవరు పాస్ చేశారు? అప్పుడు బీజేపీ గవర్నమెంట్ సపోర్ట్ చేసింది. ఈ ఇద్దరు గవర్నమెంట్లు కుమ్మక్కై మనకి ఎన్పిఎస్ రావడానికి కారణమయ్యారు. చాలా మంది లైసెన్స్ పోర్టల్ కూడా మన ఎంప్లాయీస్ లైసెన్స్ పోర్టల్ నుంచి కూడా గ్యాంగ్ మెన్లు అయ్యారు. మీరు కూడా 2004 తర్వాత మీ అందరికి కూడా పెన్షన్లు లేవు. 2004లో ఈ దుశ్చర్యకు పాల్పడింది 2 పార్టీలు, ఏది సదరు కాంగ్రెస్ పార్టీ, అలాగే ఈ బీజేపీ పార్టీ. తర్వాత 2009 ఎలక్షన్స్ వచ్చాయి, మళ్ళా కాంగ్రెస్ తెలిసింది. ఆ రోజు మరి సంఘం ఎందుకు అడగలేదు? సంఘం వాళ్ళ అనుబంధ సంస్థ కదా, వాళ్ళ అనుబంధ సంస్థ అయినప్పుడు మాకు ఓపీఎస్ ఇమ్మని ఎందుకు అడగలేదు అంటే 2009 నుంచి 2014 దాకా గుర్తురాల. 10 ఏళ్ళు అయిపోయింది, వాళ్ళ పవర్ పోయింది. మోడీ గారు ఎక్కారు. 2014లో మోడీ గారు ఎక్కారు, 2019 మళ్ళీ 2019లో మోడీ గారు ఎక్కారు, 2024 20 ఏళ్ల పాటు మాకు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కావాలని ధర్నా చేసింది ఎవరు? ఒక్క మజ్దూర్ యూనియన్, ఒక్క ఏఐఆర్. మనం గుడివాడలో కనీసం 10 సార్లు ధర్నా చేసాం, అక్కడ ఢిల్లీలో 2 సార్లు ధర్నా చేసాం,
విజయవాడలో చేసాం, సికింద్రాబాద్లో చేసాం. మనం ఇన్ని ధర్నాలు చేసి చివరికి సమ్మె నోటీస్ కూడా మనం ఇచ్చాం. సమ్మెకి మేమంతా రెడీ అవుతున్నాం, మాకు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఇవ్వకపోతే అంటే అప్పుడు ఈ 2024 ఎలక్షన్స్ ముందు వీళ్ళకి ఇచ్చేది ఏంటి, నేను వన్ సైడ్గా నాకు 400 ఎంపీలు వస్తాయి, నేను వీళ్ళకి పెన్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదని వన్ సైడ్గా మీటింగ్ కూడా పిలవలేదు యూనియన్లు. ఇదే సదర్ మోడీ గారు ఇప్పుడు 2024 ఎలక్షన్లో జనాలు ముట్టుగా వేసి ప్రాణం మీదకి వచ్చింది, గెలుస్తాం ఓడిపోతారంగానే అర్జెంటుగా యూనియన్లు పిలిచి ఈ మధ్య మార్గంగా ఒక యూపీఎస్ ని శాంక్షన్ చేశారు. ఇప్పుడు కూడా చాలా మందికి యూపీఎస్ లో ఓపీఎస్ కి ఉన్న ఏకైక డిఫరెన్స్ ఏంటయ్యా అంటే మన దగ్గర కట్ అవుతున్న డబ్బులు. ఈ డబ్బులు ఏం చేస్తారు? మనందరం కూడా ఇవాళ చెప్తున్నాను, మన దగ్గర ఏదైతే కట్ అవుతుందో ఆ డబ్బులన్నీ మనం వెనక్కి రప్పించుకోవాలి. అది మన పిఎఫ్ ఖాతాలకు వేస్తారా, లేకపోతే మన అకౌంట్లో వేస్తారా, లేకపోతే అది ఏమన్నా మన ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారా? ఆ 10% ఇక్కడి నుంచి కట్ అవ్వకూడదు, ఇక ముందు కట్ అయిన డబ్బులన్నీ మనం వెనక్కి తెచ్చుకోవాలి. ఈ రెండు మన ముందున్న ముఖ్య ఉద్దేశాలు. యూపీఎస్ అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఓపీఎస్ తో సమానమైన బెనిఫిట్స్ అన్నీ ఉంటాయి ఎక్సెప్ట్ 10% అమౌంట్. మనం 20 ఏళ్ల పాటు మనం పోరాటం చేస్తే యూపీఎస్ వచ్చింది. ఇంకొక 2-3 ఏళ్ళు పోరాటం చేస్తే మళ్ళీ ఎలక్షన్ ముందు మోడీ గారు ఖచ్చితంగా మన పే కమిషన్ తెచ్చుకోవచ్చు, అలాగే మన డబ్బులు కూడా మనకి వెనక్కి తెచ్చుకోవచ్చు. దీనికి మనకి రైల్వేలో ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్ పెట్టాలి, ఇది రూల్. కానీ 11 సంవత్సరాలకు ఎందుకు ఎలక్షన్ పెట్టట్లేదంటే ఎలక్షన్ పెడితే డిఎంఆర్టీఎస్ గెలవదు, ఇటు సంఘు గెలవదు, యూనియన్ గెలిస్తే నాకు మళ్ళీ పన్నుపూట అయిపోతుంది. కాబట్టి ఎలక్షన్స్ ని ఏదో విధంగా 5 ఏళ్ల నుంచి ఆపుతూ మొన్న హైకోర్టులో ముట్టుకాయ వేశారు. వీళ్ళు మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎలక్షన్స్ కండక్ట్ చేస్తున్నారు. ఎలక్షన్స్ కి వెళ్దామని కోరింది మనమే. ఎందుకంటే రాబోయే రోజుల్లో మనందరం కూడా సమిష్టిగా పోరాడితేనే మన సమస్యలకు మనం పరిష్కారం తెచ్చుకోగలం. మనందరం ఏదో వాట్సాప్ లో ఒక తమ్ము పెట్టాం, ఫేస్బుక్ లో ఒక ఫోటో పెట్టాం, పనులు అయిపోతాయిలే, వాళ్ళు చూసుకుంటారులే, ఎవరు చూసుకుంటారు? నేను కూడా మీలాగా ఉద్యోగం చేయాలి. నేను యూనియన్ సెక్రటరీ, ఎవరైనా సరే ముందు మన ఉద్యోగం చేసి కార్మికులకు సేవ చేసే ఉద్దేశంతో ఈ గ్రాండ్ సెక్రటరీ పోస్టులోకి వచ్చాం. మీరు కూడా మీరు అందరూ వస్తూ ఉంటారు. 8 గంటల నుంచి 4 గంటల వరకు నేను రిజర్వేషన్ లో వారానికి 6 రోజులు డ్యూటీ చేస్తాను. ఒకరోజు నా రెస్ట్. ఆ రోజు కూడా నేను యూనియన్ ఆఫీస్కి వస్తాను. కారణం ఏంటంటే సరే కొంతమంది పనిచేయదు, వాళ్ళ గురించి మనం పట్టించుకోవచ్చు. సదరు మన సోదర సెక్రటరీ ఎప్పుడు ఆఫీసులో ఉన్నాడో, ఎప్పుడు ఎక్కడ ఉంటాడో ఆడికి తెలియదు. ఇక వాళ్ళ గురించి మన సెక్రటరీ గురించి మాట. ఏ రోజైనా కార్మికుడు 8 నుంచి 4 మధ్యలో వస్తే రెడ్డి గారు రిజర్వేషన్ సీట్ లో ఉంటారు. మీకు అదొక్కటే ఉదాహరణ. తర్వాత ఇంజనీరింగ్ కార్మికుల్లో ఇంకా కొంతమందికి చాలా అనుమానాలు ఉన్నాయి. ఈ కొత్త కురాలకు వచ్చే అనుమానాలు ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ వాట్సాప్లో ఫేస్బుక్లో వచ్చేయగలరు, గూగుల్లో పెట్టి ఏది నిజమో ఏది అబద్ధమో ఆలోచించండి ఒకసారి. 1970లో రైల్వేలో స్ట్రైక్ జరిగిందా లేదా? స్ట్రైక్ చేస్తే ఏ యూనియన్లు పాల్గొన్నాయి? పాల్గొన్న యూనియన్ ఒక్కటే, మజ్దూర్ యూనియన్ ఒక్కటే, సంఘు పాల్గొన. సంఘాలు పాల్గొకపోతేనే అప్పుడు ఆనాడు ఇందిరాగాంధీ గారు ఉన్న వాళ్ళందరికీ యూనియన్ వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వబట్టి సంఘంలో ఎవరైతే సమ్మె చేయకుండా సమ్మెలో పాల్గొకుండా ఉద్యోగం చేశారో వాళ్ళ పిల్లలకి ఉద్యోగాలు ఇచ్చారు. చాలా మంది తెలియదు. లాయల్ ఎంప్లాయీస్ కోటాలో ఇప్పుడు రిటైర్డ్ అవబోతున్న స్టేషన్ మాస్టర్లు, బుకింగ్ క్లబ్లందరూ కూడా లాయల్ ఎంప్లాయీస్ కోటా. అంటే లాయల్ ఎంప్లాయీస్ అంటే గవర్నమెంట్ కి నిబద్ధతగా ఉన్న ఎంప్లాయీస్. ఆ కోటాలో సంఘ ఎంప్లాయీస్ అందరూ డ్యూటీలు చేయడం వల్ల ఆ సమ్మెని విచ్ఛిన్నం చేసి ఈ రైల్వే ఎంప్లాయీస్ యూనియన్ సమ్మె చేసినందుకు కానీ ఉద్యోగాలు ఓడగొట్టింది ఇందిరాగాంధీ గారు. అలాగే మన డిఏలు తీసుకున్నామంటే చాలా పోరాటాలు చేస్తే వచ్చాయి. ఇవాళ కొత్త కార్మికులకు తెలియదు. ఇవాళ మీరు ట్రాక్ దగ్గర పనిచేస్తున్నారు, ఒక మామిడి మొక్క నాటండి, ఎంతకాలానికి పళ్ళు ఇస్తుందండి? కనీసం 3 నుంచి 5 ఏళ్ళు పడుతుంది. ఆ పళ్ళు పూర్తిగా మనం కోసుకొని తినాలంటే 10 ఏళ్ళు పడుతుంది. అంటే ఒక మొక్క మనం నాటితే 10 సంవత్సరాల తర్వాత మనం పళ్ళు తింటాం. మనం తింటామా బతుకున్నా లేకపోయినా మన పిల్లలు తింటారు. మీ పిల్లలు నా పిల్లలు కాదు, మన పిల్లలు, మనందరి పిల్లలు, ఎవరి పిల్లలైనా కానీ ఆ చెప్పు దగ్గరికి వెళ్ళినాడు పండు తింటాడు. ఇవాళ ఉద్యమం ఏదో ఇన్స్టెంట్ గా స్విచ్ చేస్తే లైట్లు గుద్ది అనే పరిస్థితులు గవర్నమెంట్ దగ్గర లేవు. మనము పోరాడాలి, మీ అందరూ వెన్నుదన్నుగా నిలవాలి, మనం ముందుకెళ్ళాలి. ఇవాళ మీ అందరికి ఒకే ఒక ఉదాహరణ, మనం ఎంతకాలం డివైడ్ అండ్ రూల్ గా ఉన్నాం. 5 ఏళ్ల క్రితం ఇక్కడ ఎవరైతే ఇంజనీరింగ్ లో ఉన్నారో వాళ్ళందరూ ఒకసారి ఆలోచించండి. 5 ఏళ్ల క్రితం మనం ఇంజనీరింగ్ లో గేట్లకు 30,000 లేకుండా వెళ్ళామా?
వెళ్ళరా. ఏ గేటుకైనా 30,000 తీసుకుని వెళ్ళాం. ఏ మేట్ అయినా అతను అనుకున్న పొజిషన్ వెళ్ళాడా? వెళ్ళరా. ఏ కీమేనైనా ప్రమోషన్ తీసుకున్నారా? తీసుకోలే. ఇప్పటి వరకు 5 ఏళ్ల ముందు వరకు నేను గంటాబలంగా చెప్పగలను, గుడివాడ ఇంజనీరింగ్ లో ఫ్రమ్ మచిలీపట్నం టు రామరపాడు గేట్లకు ఎప్పుడైనా నోటిఫికేషన్ ఇచ్చారా? ఎవరా? ఎప్పుడైనా ఏ కీమన్ ఖాళీ అవుతుందో ఆ పోస్ట్ కీమని అడిగారా? అవరా. గత 3 ఏళ్ల నుంచి ప్రమోషన్లు ఆ దరిద్రుడు పీసీ వల్ల ఆగే. పీసీ రవిశంకర్ గారికి 5 లక్షలు ఇవ్వాలి. ఆడు 5 లక్షలు ఎవరు? ఈరాని మొదలు ఆడు ఒక లీడరు. ఆ పీసీ వల్ల మన అరియర్స్ ఆగే, మన పనులాగే, ప్రమోషన్ లాగే. ఇప్పుడు మీకు ఇంతకు ముందు సుబ్బారావు గారు కానీ, వడ్డికాసులు గారు కానీ, సీనియర్ పోస్ట్ లీడర్లు వరదయ్య గారు కానీ వీళ్ళకి తెలుసు. ప్రమోషన్లు అనేవి ఎప్పుడో వచ్చినప్పుడు తీసుకున్నామా లేదా? మన సీనియారిటీ కూడా మనకు తెలియదు. మనం ఎక్కడున్నామో మనకు తెలియదు. మన సీనియారిటీ ఎక్కడో మనకు తెలియదు. ఇవాళ పీడబ్ల్యూ ఆఫీస్ లో ప్రతి 6 నెలలకు ఒకసారి సీనియారిటీ లిస్ట్ రిలీజ్ చేస్తున్నారా లేదా? ఇదివరకు పీడబ్ల్యూఏలు ఏకఛత్రాధిపత్యంగా బానిసలను చూసినట్టు చూసారు మీరు. ఇవాళ మీరు ప్రశ్నించగలుగుతున్నారంటే దాని వెనకాల ధైర్యం నేను, నా వెనకాల యూనియన్. అదే కొంతమంది నేను అంటున్నాను 100కి 100 మందిని నేను సంతృప్తి పరచలేను. 100లో 90 మంది నిజాయితీ పనులు సంతృప్తి పరిచిన నేను మా యూనియన్ ఆనందంగా పెట్టే 100 ఓట్లు నేను సాధించలేకపోవచ్చు. ఎందుకంటే నేను ప్రయాణించే దారి నిజాయితీ. ఆ దారిలో వెళ్తున్నప్పుడు కొంతమందికి ఇబ్బంది కలుగుతుంది, నేను అది కాదన్న విషయం. ఇప్పుడు కొంతమందికి రెడ్డి గారి నిజాయితీగా ఉండే అన్ని రూల్ ప్రకారం జరగాలంటారు కాబట్టి కొంతమంది డబ్బులు ఇచ్చి పని చేయించుకునే వాళ్ళకి, దొంగలకి కొంతమందికి నచ్చదు. కాబట్టి నేను 10 మందికి నచ్చపోయినా పర్లేదు, 90 మందికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో నేను చేస్తున్నాను. ఇవాళ ఏ పోస్టుకైనా పీడబ్ల్యూ గారు నోటిఫికేషన్ ఇవ్వకుండా ఫిలప్ చేయగలుగుతున్నారా? చేయడు. ఏదైనా సీనియారిటీని ఓవర్లుక్ చేసి ప్రమోషన్ ఇవ్వగలుగుతారా? లేదు. ఇవాళ గంటాపరంగా ఈ గోళ్ళ రావణపాడు నుంచి మన మచిలీపట్నం వరకు చెప్పగలను. నా చేతుల మీద 5 మేట్లు వెళ్ళారు. సుబ్బారావు గారు రావణపాడు మేటు ఎలా వెళ్ళారో ఆయన తెలుసు. సుభాకర్ రావు గారు దోసపాడు మేటు ఇవాళ ఎట్ట వచ్చారో తెలుసు. ప్రమోషన్ 1 ఇయర్ ఉండగా జేఈ గెలిపోయినా కూడా సుభాకర్ రావు గారిని అక్కడ తీసుకొచ్చి సుబ్బారావు గారిని అక్కడ తీసుకెళ్ళా. కీమేల్ కృష్ణమోహన్ గాని మిగతా కీమేల్ అందరూ కూడా ఎవరైనా ఈ అప్పన్న, నేను ట్రాలీమైన అప్పన్న గురించి ప్రత్యేకంగా చెబుతానంటే అతను ట్రాలీ నుంచి బయటికి వెళ్ళన్నాడు. కీమేల్ తీసుకుని సార్ నాగేంద్ర సార్ ఈ దరిద్రం, నేను నా ట్రాలీ మీద 15 కిలో వస్తుంది. ఆ పీడబ్ల్యూ అన్నాడు, ఆడికి ఎప్పుడైతే నువ్వు కీమేల్ ఇప్పించావో ఆ రోజు ఆడి ఆత్మహత్య చేసుకున్నట్టే అన్నాడు. అసలు రూల్ ప్రకారం ప్రమోషన్ ఇవ్వద్దంటే నువ్వెవరు అయ్యా? అంటే ట్రైనింగ్ వచ్చిన ట్రాలీ మీద అది ట్రైనింగ్ ఉంది, ఆడి కీమేల్ వద్దంటే నువ్వెవడు? నువ్వు కీమేల్కి వెళ్ళమని అప్పన్నకి చెప్తాను. ఇవాళ అప్పన్న మేటైనా రాఘవులు న్యూజల్ వెళ్ళినా రాఘవులకి అదే రామన్ గారు పీడబ్ల్యూ అన్నాడు, ఆ తాగుతాడు ఆడికి ఎలాగిస్తాను అన్నాడు. ఇవాళ రాఘవులకి మేట్ వచ్చినా న్యూజల్ వచ్చినా ఇవాళ ఏ పోస్ట్ ఎక్కడ ఖాళీ ఉందో మీ అందరికీ నాకన్నా ముందు తెలుస్తుంది. దీనికి కారణం మన నిబద్ధత. వాళ్ళ రెడ్డి గారు అంటే 6 అడుగులు ఉన్నాడు, 100 కేజీలు ఉన్నాడని భయపట్ల మనం రూల్ మాట్లాడతాం. ఏదైనా సరే నిజాయితీగా రూల్ గా జరగాలి. మీలో చాలా మంది తెలుసు 23 మందికి ఇంటర్వ్యూ రిక్వెస్ట్ ఫార్వర్డ్ అవ్వాలి. అవి ఫార్వర్డ్ చేయరు. మళ్ళీ నేను వెళ్ళి కూర్చోవాలా? ఆయన కుదరదు అంటాడు. మళ్ళీ నేను ఏ దగ్గరికి వెళ్తాను, మళ్ళా టీ దగ్గరికి వెళ్తాను. ఇవాళ నేను ఇంజనీరింగ్ లో ముఖ్యంగా ఇంజనీరింగ్ అంటే నా దత్తపుత్రులు కావాలని ఇంజనీరింగ్ కార్మికులు. నేను నడువు నొప్పి, కాలు ఫ్రాక్చర్, కాళ్ళలో రాడ్లు ఉన్నాయి. అయినా 4 కిలోమీటర్లు 2 సార్లు నుంచి 4 సార్లు ట్రాక్ మీద తిరిగా. ఇవాళ బ్యాలెస్ట్ ఉన్న పరిస్థితికి ఒక కీమ్యాన్ నడిస్తే 2 రోజులు నడిస్తే నేను మోకాళ్ళకి ఆయిల్ రుద్దించుకుంటున్నా. ఒక కీమ్యాన్ నడుస్తున్నాడు, ఒక పెట్రోల్ మీద నడుస్తున్నాడు అంటే వాళ్ళ కష్టం ఏంటో నాకు తెలుసు. కళ్ళల్లోంచి వస్తున్నాయి. మీ అందరి కోసం మీ అందరు పడే కష్టం నేను ట్రాక్ మీద చూస్తాను. కాబట్టి అందరికన్నా పాయింట్స్ మీద కానీ, టీసీలు కానీ, బుకింగ్ క్లబ్ కానీ వీళ్ళందరూ యూనియన్ మెంబర్ కాదండి, వీళ్ళందరూ కూడా. కానీ మీ అందరి మీద ఎక్కువ ఎందుకు అంటే మీరు పడే కష్టం నాకు తెలుసు, మీకు వచ్చే రూపాయి నాకు తెలుసు. ఇవాళ కొత్త కూడా తెలియదు. పాత వాళ్ళు ఎవరైనా సరే ఈఎంఐ లేకుండా, బ్యాంకు లోన్ లేకుండా, సొసైటీ లోన్లో 10 లోన్లు లేకుండా 10,000 జీతం తీసుకెళ్ళగలిగే ఇంజనీరింగ్ కార్మికుడు లేడు. అలాంటి ఇంజనీరింగ్ కార్మికుడి దగ్గర డబ్బులు దోచేస్తున్నాం. ఈ మోసాలు ఇవన్నీ కూడా అరికట్టాలి. ఇంజనీరింగ్ కార్మికులు కష్టపడి వచ్చే డబ్బులు వాడి పిల్లలు మాత్రమే తినాలి. భూమి మీద ఇంకా ఎవరు కూడా వీళ్ళ రూపాయి తినకూడదు అనేది నా ఇంటెన్షన్ తప్ప మిమ్మల్ని అందరినీ కూడా నేనేదో ఉద్ధరిస్తారని కాదు. మీ అందరికీ అందాల్సిన పనులు అందాలి. మీ జీతం ప్రతి ఒక్క రూపాయి
పీడబ్ల్యూలు ఇన్ఛార్జీలు ఎవరు ఈ బ్రోకర్లు తిరగకూడదు. మీకు ఏదైనా సరే పోస్ట్ వేకెంట్ ఉందంటే ఎగ్జిక్యూట్ చేయాలి, వాట్సాప్ లో పెట్టాలి, మీరందరూ రిక్వెస్ట్ పెట్టాలి, ప్రయారిటీ ప్రకారం వేయాలి. ప్రయారిటీ ఓవర్లుక్ అయితే ఈ ప్రయారిటీ ఓవర్లుక్ వేసి ఆర్డర్ వేయాలంటే అబ్బో పీడబ్ల్యూ గారికి ముందు గుండెల్లో ధర రావాలి. ఎందుకంటే మీరు వేసిన పరీక్షలు రెడ్డి గారు వస్తారు. మీకు ఇంకో విషయం చెబుతున్నా, మీరందరూ కూడా సీనియర్ మోస్ట్ ఉన్నారు. ఒక పీడబ్ల్యూ ఒక ఏఎం వేసిన ఆర్డర్ని ఇంతవరకు సీనియర్ డిపో ఆఫీస్ నుంచి వచ్చిన ఆర్డర్ క్యాన్సిల్ చేసి రీబ్యాక్ చేసి మళ్ళీ అదే ఆర్డర్స్ క్యాన్సిల్ చేసి ఎంక్వైరీ చేయించి ఏఎంతో ఆర్డర్స్ క్యాన్సిల్ చేసి మళ్ళీ ఆర్డర్స్ వేయించారు. ఇంజనీరింగ్ కార్మికులు ఇవాళ గుడివాడలో ఒకప్పుడు దొరతనం నుంచి బ్రిటిష్ పరిపాలన నుంచి ఇవాళ డిఈని ఏఈని ప్రశ్నించే స్థాయికి ఉన్నారంటే మీరు ప్రశ్నిస్తున్నారంటే పీడబ్ల్యూ దానికి కారణం నేను నా వెనకాల ఉన్న ఎర్రజెండా. ఇవాళ నేను అనుకోవచ్చు ఎర్రజెండా యూనివర్సిటీగా ఉంటుంది, ఇంజనీరింగ్ అండ్ ఆపరేటింగ్ అని ఇవాళ నేను చెప్పిన రావులపాడు నుంచి మీ అందరికీ మహేష్ కేసు తెలుసు. మహేష్ ని వాళ్ళ కుటుంబాన్ని నేను ఎలా కాపాడాలో తెలుసు. అలాగే ఇక్కడ నిల్చున్న ఏ ఇంజనీరింగ్ కార్మికుడికి నా వల్ల ఏ రూపాయి బెనిఫిట్ వచ్చినా మీ అందరికి అరియర్స్ వచ్చాయి, మీ అందరికి ఏ వచ్చినా ఏ ఒక్కరి దగ్గర కూడా నేను ఏ ఒక్క కేసు చేసినా నా సొంత డబ్బులు పెట్టి నేను టీ తెప్పిస్తా కానీ ఎవరి దగ్గర టీ కూడా తాగను నేను. మీరు మేట్లు అడగండి, నేను ఏ స్టేషన్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా టీ తెప్పించినా టిఫిన్ తెప్పించినా అంటారు. పొరపాటు కూడా నేను తెప్పిస్తే నువ్వు తినంటాను తప్ప వాళ్ళ దగ్గర నేను, ఎందుకంటే వాళ్ళు రక్తం అడిగింది ట్రాక్ మీద పనిచేసిన డబ్బులు ఆ డబ్బు ఎవరైనా తింటే పుట్టగతులు ఉంటాయా మనకి? ఇవాళ సరే పేర్లు అనవసరం, ఒక పీడబ్ల్యూ రాబందులాగా తిన్నాడు. 4 రోజుల క్రితం నాకు ఫోన్ చేశాడు. నేను ఆ రోజు 4-3 సంవత్సరాల క్రితం పీడబ్ల్యూ చెప్పా, వద్దు మీరు వెళ్ళే దారి తప్పు, ఈ డబ్బు మీరు ఇంత ఇదిగా తీసుకున్నారు, శిక్ష పడుతుందంటే అబ్బాయి ఎన్ని మేము చాలా చూసి వచ్చామన్నాడు. సరే మీ కర్మ కాదు. ఇవాళ వాళ్ళ ఆవిడకి క్యాన్సర్ 3rd స్టేజ్. మీ అందరి దగ్గర తీసుకున్న డబ్బులు ఆ పీడబ్ల్యూ భార్యకి స్టేజ్ 3 క్యాన్సర్. అంటే మీ రక్తం తింటే అక్కడ రక్తం పోతుంది. ఇవాళ ఉన్నాడు రెడ్డి గారు, ఆ రోజు నేను ఇలా మోసం చేసి అన్యాయం చేసి ఇంజనీరింగ్ కార్మికులు తిన్న డబ్బులు ఇవాళ నా తల్లానికి హైదరాబాద్ లో క్యాన్సర్ ఖర్చు పెట్టుకున్నాను, తప్పైపోయింది. మీరు ఆ రోజు చెప్పారు నిజాయితీగా ఉంటే ఈ డబ్బులు మనకు అక్కర్లేదన్నారు, కానీ ఇవాళ ఆ డబ్బులు నేను ఖర్చు పెట్టుకున్నాను. ఇంకా కొంతమంది నేను అన్నమాట ఏ పీడబ్ల్యూ గురించి అన్నా కూడా అర్థమై ఉంటుంది. ఆ పీడబ్ల్యూ ఇవాళ హైదరాబాద్ లో బాలకృష్ణ గారి ఇండో క్యాన్సర్ అమెరికన్ ఇన్స్టిట్యూట్ లో ప్రధాని పెట్టుకుని ఉన్నాడు చౌబస్తుల్లో. ఇది మనం ఒకరి సొమ్ము ఆశించిన ఒకరి డబ్బు అన్యాయంగా తిన్నా, ముఖ్యంగా కష్టపడే ఇంజనీరింగ్ కార్మికుల డబ్బు తింటే వాడు సర్వనాశనం అయిపోతాడు. మీరందరూ గుర్తుపెట్టుకొని నేను అదే విధంగా మిమ్మల్ని అందరినీ తమ్ముడుగా భావించి ఏ ఒక్క సమస్య నా దగ్గరికి వచ్చినా 23 మంది బీవీ రిక్వెస్ట్ కానీ మన ఆడపడుచులు వీళ్ళ ఇంటర్చేంజ్ రిక్వెస్ట్ కనీసం నాకు చెప్పడానికి కూడా వీళ్ళు భయపడ్డారు. నాకు చెప్తే మళ్ళీ నేను పీడబ్ల్యూ గడిపి నేను ఇబ్బంది పెడతారంటే మొన్న శ్యామలా కానీ సోనీ కానీ వాళ్ళు అడగలే, వాళ్ళ తరఫున ఎవరో సార్ రిక్వెస్ట్ ఫార్వర్డ్ అవ్వట్లేదంటే మళ్ళీ పీడబ్ల్యూ దగ్గరికి కూర్చుంటే నన్ను డిఏ చేయొద్దన్నాడండి అని. అక్కడి నుంచి డిఈ గారికి ఫోన్ చేశా. డిఈ గారికి ఫోన్ చేస్తే మళ్ళీ 24 గంటల్లో రిక్వెస్ట్ ఫార్వర్డ్ చేయించా. ఇవాళ గేట్ నోటిఫికేషన్ వచ్చాయి. ఇవన్నీ కూడా 1 by 1 ఎలా జరుగుతున్నాయంటే ఒక సిస్టమేటిక్ గా జరుగుతున్నాయి. ఇవాళ మీ పీసీ ఉన్నాడు, పొద్దున 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా ఆఫీస్ లో ఉంటున్నాడు. కావాలంటే చెక్ చేసుకోండి. వెళ్ళిపోయిన పీసీ మీరు ఒక్కసారి ఓటేసే ముందు ఆలోచించండి. 3 సంవత్సరాలు పీసీ లేకుండా కష్టపడ్డారు మీరు. ఆ పీసీ ఎవరు? సంఘ ఆఫీస్ బేరర్. ఆ ఒక్కటి మీరు గుర్తుపెట్టుకొని సంఘ ఆఫీస్ బేరర్ అక్కడ పెట్టి మీ సబ్స్క్రిప్షన్ కోసం తప్ప వాడి పనుల కోసం కాదు. ఇవాళ చాలా మంది వాట్సాప్ వస్తున్నారు, వాట్సాప్ లో ఫేస్బుక్ లో సంఘ వాట్సాప్ లో కూడా చూస్తున్నారు. మీరు అందరూ సంఘ వాట్సాప్ లో శివసేన గారు పెట్టిన మెసేజ్లు క్లీన్ గా ఎవరు ఫాలో అవుతున్నారు? మొన్న 3 ఏళ్ల క్రితం జీఎం వచ్చినప్పుడు ఫోటోలు పెడతాడు, రిటైర్డ్ అయిపోయిన రెడ్డి గారి ఫోటోలు పెడతాడు, రావులపాడు రిటైర్డ్ అయిపోయిన రెడ్డి గారి ఫోటోలు పెడతాడు, రిటైర్డ్ అయిపోయిన ఎంప్లాయీస్ ఫోటోలు పెడతారు. పాపం ఈ కొత్త పిల్లలకి తెలియదు ఈ నిజంగా మీటింగ్ పెట్టేసారేమో, ఈ జనాలు వచ్చేసారేమో అని. కాకపోతే ఆ ఫోటోలు అన్ని ఫేకే, జస్ట్ వాట్సాప్ లో ఫోటోలు పెడతాడు. నిజంగా ఆయన పెట్టిన సర్క్యులర్ ఓపెన్ చేసి ఈ సర్క్యులర్ ఏంటంటే ఆయనకి తెలవదు. ఎందుకంటే ఆయనకి అంత టైం లేదు. ఆయన వ్యాపారాలు చేసుకోవాలి, బిజినెస్ చేసుకోవాలి. ఇవాళ ఆయన క్యారెక్టర్ అసాసినేషన్, యూనియన్ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు. మొన్న మాట్లాడిన రామంచి గారు శంకర్రావు క్యారెక్టర్ అసాసినేట్ చేస్తున్నారు. నేను ఇప్పటి వరకు కూడా పర్సనల్ క్యారెక్టర్ ఎవరు అసాసినేట్ చేయట్లేదు. ఎందుకంటే నా లక్షణం కాదు, నా ఉద్యోగం నేను నా ఉద్యోగాన్ని నీతిగా చేసినప్పుడు నేను చేసిన పని చెప్పుకొని ఓట్లాడుతాను తప్ప ఆడేలో చేయట్లేదు. ఈ 15 ఏళ్లలో ఇక్కడ ఉన్న సీనియర్ కాంప్లెక్స్ కానీ వచ్చిన 5 ఏళ్లలో కానీ ఏ రోజైనా శివశంకర్ యూనిఫామ్ వేసుకొని ఉద్యోగం చేస్తే ఎవరికి కనబడ్డా? ఎవరికి కనపడాల. మీరు ఎవరైనా చెప్పండి ఈ 5 ఏళ్లలో అంటే జీతాన్ని పెన్షన్ తీసుకున్న
ఉన్నాడు. ఓ సెల్ ఫోన్ ఎట్టుకొని ఇంట్లో కూర్చొని వాట్సాప్ లో పెడుతున్నాడు. 8 గంటల నుంచి 4 దాకా నేను రిజర్వేషన్ ఆఫీస్ లో ఉంటాను. మీరు పీడబ్ల్యూ ఆఫీస్కి రండి, సిక్ మెంబర్ తీసుకోవడానికి హాస్పిటల్ రండి. నేను ఇదే చోట నిలబడి అదే కౌంటర్ లో టికెట్లు కొట్టుకుంటా 4:30 తర్వాత నా పిల్లల దగ్గరికి టీ తాగి మళ్ళీ నేను యూనియన్ ఆఫీస్కి వచ్చి సర్వీస్ చేస్తాను తప్ప గత 5 ఏళ్లలో ఇప్పటికి 89 ఛార్జ్ షీట్లు వచ్చినాయి. ఏనాయుడు 89 ఛార్జ్ షీట్లు వచ్చినాయి. మేట్లకు కానీ, కీమర్లకు కానీ, గ్యాంగ్మెన్లు కానీ. మీలో ఎవరన్నా సరే ఇంక్రిమెంట్ పనిష్మెంట్ తీసుకున్నారా? ఒక్కరికి కూడా ఇంక్రిమెంట్ పనిష్మెంట్ ఇవ్వలేదు. పాస్ కటింగ్, ఈ కటింగ్. బాలకోటి SF5 ఇచ్చారు. బాలకోటికి SF5 ఇచ్చారు. గేట్ ఓపెన్ చేస్తే SF5 ఇస్తే డైరెక్ట్ గా డీ కడతా సార్ SF5 ఏమి సార్ పొరపాటు, చిన్న చిన్న పొరపాటు జరుగుతాయి. ఇక అలా అనుకుంటే గేట్లు దొడ్లు లేవు, కడుక్కోడానికి నీళ్లు, ఇలా నేను కూడా చాలా చెప్తాను. అప్పుడు మీరు ఎవరికి ఛార్జ్ షీట్లు ఇవ్వాలి సార్ అంటే బాలకోటి గారికి SF5 ఇచ్చారు. ఈ రోజు వరకు కూడా పనిష్మెంట్ ఇవ్వాలి. మన గేట్లో ఉన్న 3 గేట్లు వేస్తే సీనియర్ DSO సేఫ్టీలో టాప్ మోస్ట్ ఆఫీసర్ వచ్చి 3 గేట్లో చెక్ చేశారు. 3 గేట్లలో అందరూ దొరికారు. అది ఏ గారు అన్నారు మీకు SF5 ఇచ్చి రిమూవ్ ఇస్తారు వెళ్ళిపోమన్నారు. వెంటనే ఏ గారితో మాట్లాడి వాళ్ళకి SF లెవెల్ ఇప్పించిన దుర్గా ప్రసాద్ గారు ఏలక్కని మీరు మజ్దూరి ఏం చేస్తుంది అనేది ఒకరు అడగండి. ఇకపోతే మొత్తం ఇంజనీరింగ్ అయిపోతుంది. ఆపరేటింగ్ వస్తా. ఆపరేటింగ్ డిపార్ట్మెంట్ గుడివాడలో పాయింట్స్ మెన్లు చాలా మంది ఉన్నారు. ఆపరేటింగ్ డిపార్ట్మెంట్ లో గౌతమ్ స్టేషన్ 72 గంటలు ఉండేది. దాన్ని 60 గంటలు 8 అవర్స్ రోస్టర్ చేయించి PNM లో పెట్టి 8 అవర్స్ రోస్టర్ చేయించి వాళ్ళ 8 అవర్స్ రోస్టర్ చేస్తున్నారు. గుడివాడలో ఇంజనీరింగ్ అని, ఆపరేటింగ్ అని గేట్లు చేసే కార్మికులు ఏ రోజన్నా మీకు సెన్సస్ తీశారా? తీలే. ఓన్లీ గోడ మీద పెయింట్ ఒక 150 పెంచేశారు. ఇవాళ లేదా మేడం గారు డిఎంతో గొడవపడి శంకర్రావు గారికి GM లెటర్ రాసిన తర్వాత మీ గ్యాంగ్ బిల్ మీద పెట్టి మిమ్మల్ని సెన్సస్ తీస్తున్నారు. ఇది నిజమా కాదా? అంటే మిమ్మల్ని మీకే సాక్ష్యం పెట్టి తీస్తున్నారు. అయినా కానీ కొంతమంది గ్యాంగ్లు పడిపోయి ఎక్కువ రాస్తే వద్దు తక్కువ చేస్తారు. 20,000 పడిపోయిన ఏ గేట్ కైనా సరే B1 నుంచి స్పెషల్ క్లాస్ వచ్చే గేట్ వరకు ముందు జనవరిలో మీకు నైట్ ఆఫ్ రెస్ట్ ఇప్పిస్తాం. తర్వాత JA చేసి ఏదైతే స్పెషల్ క్లాస్ గేట్స్ ఉన్నాయో, ఏ క్లాస్ గేట్స్ ఉన్నాయో 8 అవర్స్ రాష్ట్రం వచ్చే వరకు నేను ఏలన్నారంగా నిద్రపోనే ఉన్నాం మీ అందరికి న్యాయం చేసే వరకు. అలాగే మనకి ఇంపార్టెంట్ గేట్లు ఉన్నాయి. ఉప్పులూరు గేట్ కానీ ఇప్పుడు మనకు 14 గేట్లు 16 గేట్లు కాదని అయిపోతే రాష్ట్రం ఉంది. 16 గంటలు నైట్ ఆఫ్ రెస్ట్ వస్తుంది. తర్వాత సెన్సస్ నిజాయితీగా తీయిస్తాను. మీకు ఎవరికి ఏ ఛార్జ్ షీట్ వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా ఫస్ట్ గుర్తు రావాల్సింది మజ్దూర్ యూనియన్. మీ అందరికీ అండగా నిలబడింది మజ్దూర్ యూనియన్. ఈ 5 ఏళ్లలో నేను చెప్పుకుంటూ పోతే మహేష్ దగ్గర నుంచి కానీ, తర్వాత అంకమ్మ దగ్గర నుంచి ఇలా నేను చెప్పుకుంటూ పోతే 15-16 కేసులు ఉన్నాయి. ఎన్నిటిని నేను ఇంకైతే సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నట్టు ఉంటుంది. మీరు ఒకసారి వాట్సాప్ చూడండి. నేను 16 పాయింట్లు పెట్టాను. ఇవాళ PWI ఆఫీస్కి వెళ్ళే ఏ కార్మికుడైనా మీ సీనియారిటీ లిస్ట్ చూసుకోవచ్చు, మీ గేట్ రాష్ట్రం చూసుకోవచ్చు. ఓపెన్ చేసి మీ ఒకసారి వాట్సాప్ ఓపెన్ చేయండి. ఇంజనీరింగ్ వాట్సాప్ 6 నెలలకు ఒకసారి సీనియారిటీ లిస్ట్ పెడుతున్నాడు. ఎవరికైనా వాడు పెట్టిన సీనియారిటీ కాకుండా ఇంకోటి వస్తే వాడు నా వాడైనా, మీ వాడైనా, ఎవరోడైనా సరే నేను వదిలిపెట్టను. నిజాయితీగా పడాల్సిందే. కొంచెం న్యూజెల్ విషయమే రకరకాల పుకార్లు మాట్లాడుకున్నా న్యూజెల్లా చిన్నబాబే వస్తాడు. చిన్నబాబు కాకపోతే భూమి మీద ఉన్న ఏ బాబు రాడు న్యూజెల్ ఖాళీగానే ఉంటుంది. చిన్నబాబు ఖాళీ ఉంటాడు. ఎందుకంటే ఎవరు ఏమనుకుంటాడు? రిక్వెస్ట్ ఉన్నోడిది ఫస్ట్ ప్రయత్నం ఉన్నాడు. ఆడు సంఘోడైనా, యూనియన్ ఓడైనా, ఆడు DMR కేసుడైనా సరే రూల్ ప్రకారం పనిచేయాలి. అయితే ఈ రూల్ ప్రకారం పనిచేసి దాంట్లో నేను ఎవరినైనా పర్సనల్ గా నొప్పించుంటే నన్ను క్షమించండి. మనందరం ఒక డిసిప్లిన్ అలవాటు పడాలి. పాయింట్స్ మెన్ అందరికీ కూడా మేమందరం మొదటి పోరాటం పాయింట్స్ మెన్లకి 4 గ్రేడ్లు కావాలి. పాయింట్స్ మెన్ 2 గ్రేడ్లు కాదు 4 గ్రేడ్లు కావాలి. అలాగే మనందరికీ ఇంజనీరింగ్ ఆపరేటింగ్ పాయింట్ అందరికీ కూడా మనందరికీ ప్రధానమైన డిమాండ్ 10% GDC ఫర్ ఆల్. 10% LDC ఫర్ ఆల్. LDC 10%. ఒక గ్యాంగ్ మ్యాన్ గానే రిటైర్ అవ్వాలా? కాదు. గ్యాంగ్ మ్యాన్ కూడా TC అవ్వాలి. గ్యాంగ్ మ్యాన్ కూడా గార్డ్ అవ్వాలి. గ్యాంగ్ మ్యాన్ కూడా స్టేషన్ మాస్టర్ అవ్వాలి. కాబట్టి ప్రతి గ్యాంగ్ మ్యాన్ మన 10% LDC ఓపెన్ పని అడుగుతున్నాం. అలాగే GDC నోటిఫికేషన్, అలాగే లాటరల్ ఇండక్షన్ 38 ఏళ్ళు మన శ్రీనివాసరావు గారు చెప్తారు. మన 8 ఏళ్ళు సర్వీస్ నిబంధన 38 ఏళ్ళ వయసు. అప్పుడు దాకా గ్రేడ్ రాకుండా ఆగలేమండి, ఆగలేము. ఈ 38 ఏళ్ళ నిబంధన మనం తొలగించాలని కూడా ARF లెవెల్లో మిశ్రా గారు కానీ, శంకర్రావు గారు కానీ, మన లీలా మేడం కానీ పోరాడుతున్నారు. 8 ఏళ్ళు సర్వీస్ ఉంటే మనం లాటరల్ ఇండక్షన్ కోటాలో ఇంకో డిపార్ట్మెంట్కి వెళ్ళగలగాలి. మన ఇంజనీరింగ్ కార్మికులు నా కళ ఏంటంటే ఇంజనీరింగ్ లో 5 ఏళ్లే పని చేయాలి.
5 ఏళ్ల తర్వాత వేరే డిపార్ట్మెంట్ వెళ్ళాలి. ఈ యొక్క ఇంజనీరింగ్ లో ఈ యొక్క దౌర్భాగ్యానికి ఆ కారణం కూడా చెప్తాను. ఎందుకు సార్ మాకు ఇంతకాలం రాలేదని మీరు అడగచ్చు. దానికి నేను ఎక్స్ప్లెనేషన్ చెప్తాను. మీరందరూ కూడా 2013 ముందు ఎవరైతే 2013 తర్వాత వచ్చారో 2013 ముందు ఉన్న వాళ్ళందరూ ఈ గ్యాంగ్ మీద పనికి వచ్చేవాడు అందరూ కూడా వేలుముద్ర వేసేవాళ్ళు, చదువు లేనివాళ్ళు. వీళ్ళందరూ కూడా అంతకుముందు గ్యాంగ్ మీద పనికి వచ్చేవాళ్ళు. 2013 ఆర్ఆర్బిలో చదువుకున్న పాయింట్స్ మీద చదువుకున్న వాళ్ళు వచ్చారు. మీరందరూ వచ్చాక మేము బీటెక్, ఎంటెక్, బిఎస్సీలు, పిఎస్సీలు, పీజీలు చేసి వచ్చాం. మేము కూడా ఇంకో ఉద్యోగాలకు వెళ్ళాలి. ఇవాళ ఎంతమంది ఉన్నారండి? 2013 రిక్రూట్మెంట్ లో మాక్సిమం నాకు తెలిసి 10 to 20% ఆగారు సురేంద్ర. మిగతా వాళ్ళందరూ కూడా ఈ జీడీసీలో డ్రైవర్లు అయ్యారు, జేఈలు అయ్యారు, టెక్నీషియన్లు అయ్యారు, గార్డ్లు అయ్యారు కాదా? ఎంతమంది మీలో నాకు తెలిసి ఇప్పుడున్న కుర్రోళ్ళు కూడా ఇదే చూస్తూ చదివితే ఇంకొక 4 ఏళ్లలో మళ్ళీ కొత్త రిక్రూట్మెంట్ లో మీరు ఉండరు. మీరు ఖచ్చితంగా మీ టాలెంట్ కి రైల్వేలో ఇంకా పెద్ద ఉద్యోగాన్ని సాధించుకోగలరు జీడీసీని ఉపయోగించి. ఇవాళ ఇంకొకటి, ఇంజనీరింగ్ లో 10 ఏళ్ల క్రితం ఉన్న పని వేరండి, ఇవాళ ఉన్న పని వేరు. మీరు చదువుకోగలుగుతున్నారంటే ఇవాళ ఇంజనీరింగ్ లో ప్యాకింగ్ లేదు, బాక్సింగ్ లేదు. ఇవాళ ఉన్న పని వల్ల గ్రీజింగ్ మహా అయితే గడిపేయదు. మీరు శారీరక శ్రమ అనేది 100% తగ్గింది. కాబట్టి మీరు చెప్పిన పని చేస్తూ వీలైనంత వరకు కష్టపడి చదవండి. మేము కూడా మా ప్రయత్నం చేసి ఈ 2 సంవత్సరాల లోపు 10% ఎల్డీసీ టు ఆల్ ప్రతి ఇంజనీరింగ్ కార్మికుడు ప్రతి పాయింట్స్ మీద 5 ఏళ్ల తర్వాత వేరే ఉద్యోగంలోకి వెళ్ళాలి. వాళ్ళు కోట్ వేసుకుని టీసీ రావాలి, తెల్ల బట్టలు వేసుకుని మాస్టర్లు అవ్వాలి, గార్డ్లు అవ్వాలి. అది నా ప్రధానమైన కోరిక. ఇకపోతే మనం కూడా అడుగుతుంది ఏంటంటే ఢిల్లీలో కానీ మన సికింద్రాబాద్ లో కానీ అసలు రిక్రూట్మెంట్ గేమ్లో ఓన్లీ పాయింట్స్ మీద గ్యాంగ్ మీద రిక్రూట్ చేయండి. వాళ్ళందరూ ఇక్కడ 5 ఏళ్ళు చేస్తున్నా వెళ్ళిపోతారు. మిగతా రిక్రూట్మెంట్ తగ్గిస్తే బాగుంటుందని మా అందరి కూడా అభిప్రాయం. ఈ పోరాటాలన్నీ మనం చేయాలంటే, మనం సాధించాలంటే మన వెనక బలం ఉండాలి. మన బలం ఎప్పుడు ఉంటుంది? మీరందరూ ఎర్ర జెండాకు ఓటేసి ఒకే ఒక యూనియన్ గా రెడ్డి గారిని నిలబెడితే నీలా మేడం గారు కానీ, విజయవాడలో ఇక్కడ రెడ్డి గారు కానీ, సికింద్రాబాద్ లో శంకర్రావు గారు కానీ, ఢిల్లీలో మిశ్రా గారు కానీ ఒక్కడే ఉంటే మోడీ కాదాడమ్మ మూడు కూడా భయపడతాడు. ఇవాళ ఆఫ్టర్ ఒక రెడ్డి గారు ఒక సామాన్య మీలాంటి ఉద్యోగం చేసుకునే రెడ్డి గారు కొద్దిగా నిజాయితీ ఉంటేనే పీడబ్ల్యూ భయపడతారు, ఏఈలు భయపడతారు. మనందరం కలిసి పోరాడితే మోడీ భయపడతాడు. గుర్తుపెట్టుకోండి, ఒకే ఒక్క రోజు కనుక ఇండియన్ రైల్వేలో రైలు ఆగితే మన ఇండియా ఆర్థిక పరిస్థితి అతలాపత్రం అయిపోతుంది, గవర్నమెంట్ పడిపోతుంది. కాబట్టి సమ్మె చేయకూడదంటే ఏం చేయాలి? మనందరినీ విడగొట్టాలి, విడగొట్టి పరిపాలించాలి. అంటే సంఘంలో 30 మంది, యూనియన్ లో 30 మంది, డిఎంఆర్పిఎస్ లో 30 మంది, ఇలా విడదీస్తే ఏమవుతుంది? ఇప్పుడు నాకు పేరు వస్తుందని శివశంకర్ ఆర్డర్ అవుతాడు. ఆర్డర్ ఏమని నేను అడుగుతాను, శివశంకర్ వద్దంటాడు. పీసీ ట్రాన్స్ఫర్ చేయమని నేను అడుగుతాను, శివశంకర్ నా ఈ సంఘ మనిషి చేయొద్దంటాడు. కేవలం మా ఇద్దరి మధ్య జరిగిన పోరాటం వాడు పీసీ గారు 2 ఏళ్ళు ఉన్నాడు అక్కడ. ఆడి కోసం నేను పోరాడితే సీనియర్ డిపో వస్తే సీనియర్ డిపోని అడ్డుగా నిలబెట్టి మీరు ఆయన ముందు ట్రాన్స్ఫర్ చేస్తారా చేయరా అంటే శివశంకర్ వచ్చి 10 రోజుల్లో చెడుగుడు అడిచేస్తాను, అందరికి ఆర్డర్స్ ఇస్తాను. ఇదే అప్పన్న అడగండి. ఇదే అప్పన్న కూడా శివశంకర్ ఏమయ్యా మీ పీసీ ఆఫీస్కి వస్తున్నారా అని అడిగాడు సీనియర్ డిపో. మీ 4 గ్యాంగ్ కూడా భయపడ్డారు. అది రావట్లేదని చెప్పడానికి కూడా మీలో భయపడితే ఇక నా పీసీ నేను ఎలా ట్రాన్స్ఫర్ చేయించాలి? మీరు మీటింగ్కి వచ్చి మీ సమస్యలు మీరు చెప్పడానికి రెడ్డి గారినో శివశంకర్నో పీడబ్ల్యూని చూసి భయపడితే మీ సమస్య ఎలా తిరుగుతుంది? మనందరూ సంఘటితంగా ఉండి ఐకమత్యంగా ఉండి బయలుదేరిస్తే ఎవడాపుతాడు? మీరందరూ మీటింగ్ రావాలని డిసైడ్ చేశారు. అది ఎవరికి దుర్గా ప్రసాద్ ఆగమన్నాడు. ఆగారా? ఆబ్సెంట్ వేసుకోవా? నేను ఫోన్ చేశాను పీడబ్ల్యూకి ఫోన్ చేస్తే బాలాజీ గారు అయ్యా రెడ్డి గారు వెళ్ళమన్నాను సార్ అన్నాడు. ఈడెవడో పంపిస్తాడు. అడు చెప్తే ఏంట్రా అబ్బాయి నీ బాధ ఏంటంటే కుదరదండి, పీడబ్ల్యూ గారు ఇచ్చిన పని అయిన తర్వాత వెళ్ళాలి అంటే పీడబ్ల్యూ గారి పని అయిన తర్వాత ఎవడో తర్వాత ఇంకేం చేసినా వాళ్ళందరూ మీటింగ్కి వస్తారు. బండి నువ్వు ఆబ్సెంట్ వేసుకో, దమ్ముంటే ఆబ్సెంట్. మీ గ్యాంగ్ మొత్తం ఒకేసారి ఎక్కడెక్కడ రండి గుడివాడ ఆబ్సెంట్ పీడబ్ల్యూ వేస్తారు, ఏ పీడబ్ల్యూ వేస్తారు నేను చూస్తా. ఒక్కసారి యూనియన్ మీటింగ్ కి కాల్ఫర్ చేసిన, ఒక ధర్నా కాల్ఫర్ చేసిన, పూర్వం రోజుల్లో వరదయ్య గాని, వడ్డికాసులు గాని, సుబ్బారావు గాని, ఈ నాంచరాయ్ గాని ఆబ్సెంట్స్ ఉన్నాయి వేసుకోవాయా?
మీరెవరు ఒక్కరోజు ఆబ్సెంట్ అవ్వట్లేదు మీ సొంత పనుల కోసం అవుతున్నారు. మన కోసం పోరాడే యూనియన్ కోసం ఒకరోజు ఆబ్సెంట్ అవుతే తలదీసి మొదలెడతారా? ఒకరోజు జీతం రాదయ్యా, ఒక 1000 రూపాయలు ప్రాణం పొద్దా. ఒక్కసారి రెడ్డి గారి కోసం మీకోసం నేను ఎంత పోరాడుతున్నప్పుడు ఒక్కరోజు ఆబ్సెంట్ చేస్తారా? మొత్తం మీరు రావడం నుంచి గ్యాంగ్ మెంబర్ వస్తారు కదా, ఇవాళ ఆబ్సెంట్ ఏమని చూస్తాను నేను. రేపు పీడబ్ల్యూ వేసుకుంటే 10 days కూర్చుందాం, రేపు కూర్చున్నాం రండి, ఎంతమందికి ఆబ్సెంట్ వేస్తారో చూద్దాం. అలాగే ఇదే ధైర్యంతో మనం ఒక్కరోజు బండి ఆపితే గవర్నమెంట్ దిగి వస్తుంది. కాబట్టి మనకి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ రావాలన్నా, 10% ఎల్డీసీ రావాలన్నా, జీడీసీ ప్రాంప్ట్ గా జీడీసీ నోటిఫికేషన్ రావాలన్నా మనందరం ధర్నాలు చేయాలి, పోరాటాలు చేయాలి. ఏమీ చేయకుండా ఇంట్లో కూర్చొని వాట్సాప్ లో జస్ట్ ఒక తమ్ము, రెడ్డి గారి మెసేజ్ ఒక తమ్ము, ఇది ఈజీగా ఉంటుంది. జస్ట్ వాట్సాప్ లో ఒక తమ్ము, ఫేస్బుక్ లో ఒక దండ, వీలైతే కళ్ళజోడు, నోట్లో సిగరెట్ పెట్టేయగానే ఆహా ఓహో ఈ ఫేస్బుక్ లో లైక్ వచ్చేసి నా మెసేజ్ 500 మంది చేశారు అని సంగతి కొట్టుకొని సపోర్ట్ కొట్టుకొని వెళ్ళిపోతాం. ఎలా ఇలా అయితే వచ్చేస్తాయా? కాపురం చేయకుండా పిల్లలు పడతారా? బ్రో చెయ్యాలా. అలాగే పోరాటం చేస్తేనే ఫలితం వస్తుంది. ఇంట్లో వాట్సాప్ లో కూర్చొని, ఫేస్బుక్ లో కూర్చొని ఇప్పుడు శ్యామల చెప్పింది, నా రిక్వెస్ట్ అవలేదు సార్, ఫార్వర్డ్ అవ్వాలని. ఆ అమ్మ ఇక్కడే గ్యాంగ్ నేను ఇక్కడే ఉంది, నేను పీడబ్ల్యూ ఆఫీస్ దగ్గరికి పోలా, నేను ఫార్వర్డ్ చేయించలా, లేకపోతే నేను వాట్సాప్ లో టిక్ కొట్టాను పీడబ్ల్యూ కొట్టలేదే. డిఎంకి టిక్ కొట్టి అవుతాయి ఆ పనులు. డిఈ దగ్గరికి విజయవాడ వెళ్ళాలి, నాకు సోమవారం ఒక్కరోజు రెస్ట్. ఈ సోమవారం మీ సమస్యలన్నీ బుధాన్ని వేసుకొని నేను విజయవాడ వెళ్ళాలా. ఎందుకు వెళ్ళాలా? నాకు యూనియన్ చెప్పినట్ల మీరు ఎవరైనా రండి, మీరు కట్టే 50 రూపాయలు ఏమవుతున్నాయి, 100 రూపాయలు ఏమవుతున్నాయి చాలా మందికి అనుమానాలు ఉన్నాయి. ఇవాళ నేను నివృత్తి చేస్తా. తప్పుడు మనకు ఆన్ డ్యూటీలో చచ్చిపోతే, ఆన్ డ్యూటీలో ఏ కార్మికులైనా చచ్చిపోతే మద్దూరు 2 లక్షలు ఇస్తుంది. మీరు గ్రూప్ లో చూసారు ఎక్కడైనా? చనిపోయిన మరుసటి రోజు అతని భార్యకి 2 లక్షల రూపాయలు మద్దూరు అవకాశం ఉంటే లేదా మేడం? ఆవిడికి కొడుకు పక్షం మన బ్రాంచ్ సెక్రటరీ ఎవరైతాడు. ఈ సంవత్సరం 8 మంది చనిపోయారు. 2023 ఇప్పటికి 16 మందికి 2 లక్షలు తప్పించాం. అంటే ఒక మనిషి చనిపోతే అతని కుటుంబానికి కనీసం 3 నెలలు పెన్షన్ వచ్చేదాకా బతకడానికి మనం ఇచ్చే డబ్బులు. అవి నా డబ్బులు కాదు, యూనియన్ డబ్బులు కాదు. మనందరి 50 రూపాయలు పోగేసి ఆ చనిపోయిన కుటుంబానికి సంఘ సెక్రటరీ దగ్గర కానీ సంఘాల దగ్గర కానీ అకౌంట్స్ ఉండవు. నాకు డివిజన్ నుంచి ఇచ్చే 10,000 15,000 నా దగ్గర లెక్క ఉండదు. ఏ రోజైనా యూనియన్ ఆఫీస్కి రండి. 2 లక్షల రూపాయలు కార్మికుడి కుటుంబానికి ఇస్తున్నాం. అంగవైకల్యం కలిగితే ఆన్ డ్యూటీలో 1,00,000 రూపాయలు ఇస్తున్నాం. మెడికల్ ఎయిడ్గా 25,000 ఇస్తున్నాం. ఈ డబ్బులన్నీ ఎవరిస్తున్నాం? యూనియనే కాదు. మీ అందరూ కూడా మీకు తెలియకపోవచ్చు, మన సెక్షన్ లో అతను పనిచేయకపోవచ్చు, మన తోటి రైల్వే కార్మికుడికి మీ అందరూ చందాలేసిన డబ్బులు పంచుతున్నాం. ఆ పంచడానికి దాన్ని లెక్క చెప్పడానికి నేను ఒక కేర్ టేకర్ని తప్ప ఆ డబ్బులు తినేసి అధికారం హక్కు నాకు లేదు. మీరందరూ 100 రూపాయలు కడితే నాకు ఏం వస్తుంది అనుకున్నారు? ఇవాళ ఇక్కడ మీటింగ్ పెడితే ఇంతమందిని తీసుకొచ్చి కూర్చోబెట్టి కనీసం మీకు మంచి నుంచి టిఫిన్ పెట్టగలిగే డబ్బులు నా దగ్గర ఎక్కడి నుంచి వస్తాయి? నా జీతం నా పిల్లలు కట్టాలా? నేను ఈఎంఐలు కట్టుకోవాలా? మీ అందరు డబ్బులు మీరు ఇచ్చిన 50 రూపాయలు